వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యారంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేసిన ఏపీ హోంమంత్రి. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి ఫలితాలు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించిన అనిత. విద్యుత్ ఒప్పందాలపై చర్చకు సిద్ధమా అంటూ ఏపీ సీఎంకు సవాల్ విసిరిన వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీ మార్గాని. విద్యుత్ ఒప్పందాల్లో 11,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగితే ఎక్కువ ధరలకు విద్యుత్ ఒప్పందాలు ఎలా చేసుకుంటారని ప్రశ్నించిన భారత్. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి క్షేత్రస్థాయిలో ప్రచారం జరగాలన్న బెంగళూరు టీడీపీ ఇన్ఛార్జ్ సబ్బవరం మండలం జిఎస్ కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న గండి బాబ్జీ. ఐసీటీఎస్ కేంద్రంలో ఐసీటీఎస్ పీఓ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాన్ని పిలుపు సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే. నియోజకవర్గంలో ఖాళీలు ఎక్కడున్నాయి, సిబ్బంది కొరత లేకుండా తీరుస్తానని తెలిపిన కొండు శంకర్. నక్కపల్లి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. కార్యక్రమంలో పాయకరావుపేట నియోజకవర్గంలో 50 ప్రభుత్వ పాఠశాలల నుండి హాజరైన విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించిన అనంతరం ముఖాముఖిలో కార్యక్రమంలో మంత్రి అనిత పాల్గొన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో పరిధిలో 100 మంది విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున నగదు జ్ఞాపికలతో విద్యార్థులను మంత్రి సత్కరించారు. ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో డీఈఓ అప్పారావు నాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మా ఇంటికి మా పేరెంట్స్ని కూడా ఇన్స్పైర్ చేసి మమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసి ఇంతటి రిజల్ట్ రావడానికి ప్రధాన కారకురాలు అయ్యారు. అలాగే మా స్కూల్ నుండి గత సంవత్సరం ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ రాసి 593 మార్క్స్ తెచ్చుకొని జిల్లా ఫస్ట్ కూడా మా స్కూల్ నుంచి వచ్చింది. ఇలా చెప్పడానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అలాగే మన గుంటపల్లి మండలం నుంచి కూడా 591 మార్క్స్ వచ్చి సెకండ్ ర్యాంక్, జిల్లా సెకండ్, అండ్ 588 మార్క్స్తో జిల్లా థర్డ్ కూడా మా స్కూల్కి రావడం జరిగింది. దీనికి నేను చాలా ఆనందిస్తున్నాను. మా స్కూల్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అనిత మేడం గారు మా స్కూల్కి గ్రాడ్యువల్గా విజిట్ చేస్తూనే ఉండేవారు. మహిళా పోలీస్ కింద వర్క్ చేస్తున్నారు. సో ఏంటంటే ఇప్పుడు మా మదర్కి ట్రాన్స్ఫర్ ఇక్కడ నక్కపల్లి ట్రాన్స్ఫర్ వచ్చింది మేడం. సో దానివల్ల అదే అంటే పెద్ద ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి నాకు మార్చారు మ్యామ్. సో చాలా జనాలు హేళన చేశారు మ్యామ్ మా డాడీని. ఎందుకు అక్కడ జాయిన్ చేసావు, ఎందుకు అక్కడ అంత మంచి ఐసీసీ సిలబస్ చదువుకున్నాను, గవర్నమెంట్ స్కూల్ ఎందుకు జాయిన్ చేసాను, చాలా హేళన చేసేవారు మేడం. కానీ మా డాడీ మాత్రం మేడం అసలు వెనక తీరుకొని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసి మాకు అక్కడ టీచర్స్ బాగానే చెప్తారు అన్నీ చేసి నేను ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ యొక్క పవర్ ప్రూవ్ చేశాను మేడం. దాన్ని బట్టి మా పేరెంట్స్, మా ఇంట్లో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ మా అమ్మమ్మ, మా నాన్నమ్మ కూడా చాలా ఎంకరేజ్ చేశారు మేడం. నువ్వు చదువుకో, ఫోన్ పక్కన పెట్టి ఏం చేయకు, చదువుతూనే ఉన్నాడని మా నాన్నమ్మ, మా అమ్మమ్మ ఎంకరేజ్ చేశారు మేడం. నెక్స్ట్ మా చెల్లి కూడా నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఉంది మేడం. ఎస్ మ్యామ్, వచ్చి 5th క్లాస్ చదువుతుంది మ్యామ్, జెడ్పీహెచ్ వేంపల్లి మ్యామ్. మా ఫాదర్, మా మదర్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు మ్యామ్. మా టీచర్ పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో చదివి సుమారుగా ఫస్ట్ సెకండ్ మార్కులు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్క విద్యార్థుల్ని సన్మానించుకోవాలని ఒక మంచి దృక్పథంతో పాయకరావుపేట నియోజకవర్గ ముఖ్య నాయకులు మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు కలెక్టర్ గారికి ఇన్ఫామ్ చేసిన తర్వాత కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ మీదకు డిఓ గారు వీళ్ళందరూ కూడా ఒక మంచి మీటింగ్ని అయితే అరేంజ్ చేశారు. ఈరోజు మా తాలూకా ముఖ్యమైన కాన్సెప్ట్ కూడా ఏంటంటే ప్రభుత్వ పాఠశాలని ప్రోత్సహించాలి. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు కూడా చాలా మంచి మార్క్స్ తీసుకొచ్చుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలో కూడా చాలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న టీచర్స్ ఉన్నారు. ఈరోజు చదివించుకోలేకపోతున్నామని చెప్పి కూలి పనులకు పంపించుకునే తల్లిదండ్రులు కానీ, చదువుకోలేకపోతున్నామని బాధపడే పిల్లలు కానీ ఈరోజు పెద్ద డబ్బులు ఉంటేనే చదువు ఉంటుంది అనే పరిస్థితి నుంచి ఈరోజు గవర్నమెంట్ ఈరోజు అన్ని విషయాలని కూడా సపోర్ట్ చేసి ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో మంచి విద్యా విధానం అనేది ప్రవేశపెట్టడం అనేది నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి. దీనికి ప్రత్యేకంగా గౌరవ లోకేష్ గారికి, ఐటీ శాఖ మంత్రులు, హెచ్ఆర్డీ మినిస్ట్రీ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం కంపల్సరీగా మంచి రిజల్ట్స్ రావాలనే ఉద్దేశంతో పనిచేయడం, దానికి స్ఫూర్తిదాయకంగా ముందు నుంచి నడిపించడం
పెంచడం నారా లోకేష్ గారి ఎత్తి అయితే, అదేవిధంగా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి పాఠశాలలో ఉన్న ప్రధానోపాధ్యాయులు, ఆ సబ్జెక్ట్ టీచర్స్ కూడా చాలా కష్టపడి పిల్లల్ని ఈరోజు ఈ పొజిషన్లో కూర్చోబెట్టారు. అనకాపల్లి జిల్లాలో 21 100కు 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు ఉంటే అందులో 6 పాఠశాలలు కేవలం పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్నవని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతున్నాం. అదేవిధంగా కోటవరెట్టులో ఉన్న కేసీబీవీ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా 100కి 100% ఉత్తీర్ణత సాధించడమే కాకుండా సుమారుగా 589 ఈరోజు హైయెస్ట్ మార్క్స్తో కూడా జాహ్నవి అనే అమ్మాయి మార్క్స్ తెచ్చుకోవటం. అదేవిధంగా ఈరోజు సుమారుగా ఫస్ట్ సెకండ్ కలిపి సుమారుగా 100 మందికి పైగా పిల్లలందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. తల్లిదండ్రులతోని అదేవిధంగా స్కూల్ హెడ్ మాస్టర్లతోని కూడా వాళ్ళ తాలూకా సంతోషాన్ని మాతో పంచుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వాళ్ళలో ఒక స్పోర్టినెస్ రావాలి, ఇంకా చూసేవాళ్ళు కూడా ఉత్సాహంగా ముందుకు రావాలి ఉద్దేశంతో రాబోయే కాలంలో వాళ్ళకి అయ్యే ఒక ఇంటర్మీడియట్కి అడ్మిషన్కి అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో చిన్న అమౌంట్ ఒక 5,000 రూపీస్ ఈరోజు నా సొంత ఖర్చుల నుంచి నేను ఇవ్వాలి అని చెప్పి నేను అనుకున్నాను. దానిలో భాగంగానే ఈరోజు వాళ్ళందరికీ కూడా ఈరోజు క్యాష్ ప్రైజ్, అదేవిధంగా ఒక సర్టిఫికేట్, ఒక మెమోంటో ఇచ్చి ఒక సాల్వాతో సత్కరించుకోవడం జరిగింది. వీళ్ళకి ఒక ప్రేరణగా మిగతా వాళ్ళందరూ కూడా మంచిగా చదువుకొని ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల ముందుకెళ్తాను మొత్తం నేను విద్యుత్ ఒప్పందాలపై చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీ మార్గాని భరత్ సవాల్ విసిరారు. విద్యుత్ ఒప్పందాల్లో 11,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఎక్కువ ధరలకు విద్యుత్ ఒప్పందాలు ఎలా చేసుకుంటారు? చంద్రబాబు బినామీలకు వాటాలు వెళ్లాయి. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపడం అన్యాయం కాదా అంటూ మార్గాని భరత్ ప్రశ్నించారు. మంగళవారం మార్గాని భరత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో యూనిట్ ₹2.49కు 7,000 మెగావాట్లు విద్యుత్ రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం అతి తక్కువ ధర కొనుగోలు చేయడం ఒక రికార్డు. మార్కెట్లో విద్యుత్ తక్కువగా దొరుకుతున్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేయడం చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న అతిపెద్ద కుంభకోణమేనన్నారు. చంద్రబాబును ప్రజాకోర్టులో దోషిగా నిలబెట్టాలని మార్గాని భరత్ డిమాండ్ చేశారు. ఒక పక్కనేమో ప్రజలు కరెంటు బిల్లు వాత మోయిస్తా ఉన్నాడు, ఇంకో పక్కనేమో విశాఖపట్నంలో భూములు అమ్మేస్తా ఉన్నాడు. రూపాయికి భూమి దొరకడం ఏంటండి? 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఇంత అన్యాక్రాంతం చేసే కార్యక్రమం చేయడం ఏంటి? ఒక పక్కనేమో సింహాచలంలో ఇంత ప్రభుత్వ నిర్లక్ష్యంతో గోడకి పునాదులు కూడా తీయకుండా, కాలమ్స్ కూడా వేయకుండా 10 అడుగులు ఎత్తున్న గోడని నిర్మాణం చేస్తారా? ఒక పక్కనేమో అమాయకుల ప్రజల్ని బలి చేస్తూ ఉన్నారు. ఇంకో పక్కన అక్కడే ఇదే తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ తీసుకుని వచ్చి ఆవులు చనిపోతూ ఉన్నాయి. ప్రభుత్వ వైఫల్యం. ఇంకో పక్కనేమో వైకుంఠ ఏకాదశి రోజున పార్కులేసి తాళాలేసి కిక్కిరిసి తొక్కిసలాటకు కారణమైంది. ఇది ప్రభుత్వ వైఫల్యం. ఇక్కడ రాజమండ్రి పుష్కరాల్లో 28 మందిని తొక్కిసలాటలో చంపేశారు. అసలు ఎన్ని తప్పులు చేస్తున్నారండి, తప్పుల మీద తప్పులు. మళ్ళీ ఓ పక్కనేమో కొంతమంది అధికారులను సస్పెండ్ చేసేసి ఈ అధికారుల వల్ల ఈ అన్ని ఘటనలు జరిగినాయి అని చెప్పేసి చెప్పడం. అసలు సింహాచలం ఘటన ఏంటండి? చందనోత్సవంకి తెలీదా? ఈ చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? ఈ ప్రభుత్వానికి తెలీదా? ఇన్ని లక్షల మంది ప్రజలు వస్తారనండి. అప్పటికప్పుడు వారం 10 రోజుల ముందు ఒక పేకమేడ లాంటి గోడ కట్టడం, అది అంట ఇళ్ళ ఊగుతుందంట. అసలు ఇంత దారుణమా? ఒక పక్కనేమో ఇంత దారుణంగా ప్రజల్ని చంపేస్తూ ఉన్నారు, ఇంకో పక్కనేమో కరెంటు బిల్లులు మోత మోయిస్తూ ఉన్నారు. ఇంత ఓపెన్గా నిస్సిగ్గుగా ప్రైవేట్ కంపెనీలకి 1,000 కోట్ల రూపాయలు దోచిపెడతా ఉన్నారు. ఇంత అన్యాయం చేస్తూ ఉన్నారు. అసలు దీనికి ఎవరు సమాధానం చెప్పాలా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరికీ కూడా పిలుపునిస్తారు. మేమందరం కూడా రోడ్లపైకి వస్తాం, ప్రజలను వెంట పెట్టుకుని రోడ్లపైకి వస్తాం. మీరు కరెంటు బిల్లులు ఇష్టం వచ్చినట్టు పెంచడానికి కుదరదు. మీరు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లో ఏం చెప్పారనండి? మేము కరెంటు బిల్లులు తగ్గిస్తాం, నాణ్యమైన విద్యుత్ ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు కరెంటు బిల్లులు పెంచుతా ఉన్నాడు. మేము నాణ్యమైన విద్యుత్ ఇస్తామని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఇక్కడ అధికారులను సస్పెండ్ చేశాడు, అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అక్కడ చైర్మన్ ఉన్నారు, లేకపోతే ఈవో ఉన్నారు, అక్కడ ఎందుకు సస్పెండ్ చేయలేదండి? ఇక్కడ సస్పెండ్ చేశారు కదా, ఇక్కడ 7 చనిపోయారు, అక్కడ కూడా 7 చనిపోయారు. మరేమో ఇక్కడ సింహాచలంలోనేమో అధికారులను సస్పెండ్ చేశారు, తిరుపతిలో ఎందుకు చేయలేదండి? అంటే మన సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళనా? నేను ఒక్కటి చెప్తున్నానండి, ఇవాళ క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు దైవ అపచారం చేశాడు.
అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదాలకు వాడే నెయ్యని జంతువుల కొవ్వు కిందన ఆయన అభివర్ణించి మొత్తము హిందూ సమాజం మొత్తం మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన మాట్లాడారు. దానికి సంబంధించి పురోగతి ఏదండి? అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం జిఎస్ కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్, టీడీపీ విశాఖ జిల్లా పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఆధ్వర్యంలో బాబ్జీ అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి, అనకాపల్లి ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి పటిష్టమని, కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తను తెలుగుదేశం పార్టీ అధిష్టానం గుర్తిస్తుందని స్పష్టం చేశారు. కార్యకర్తలు, నాయకులు పార్టీలో అంకితభావంతో పనిచేయాలని కోరారు. గ్రామ స్థాయిలో కమిటీలన్నీ ఈ నెల 15 కల్లా పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఎటువంటి పదవులకైనా కష్టపడి పనిచేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు వారి వారి సేవలను నేరుగా గుర్తించి నియమించబడడం జరుగుతుందని, పైరవీలకు ఎట్టి పరిస్థితుల్లో తావులేదన్నారు. కార్యకర్తల్లో ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని, త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గండి దేముడు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తాతయ్య బాబు, కార్పొరేటర్లు మొల్లి ముత్యాల నాయుడు, రౌతు శ్రీనివాసరావు, దేశం పార్టీ నాయకులు గండి ముత్యాల నాయుడు, అలాగే మాసరపు అప్పల్ నాయుడు, బొండా సత్యారావు, కె కృష్ణరాజు, కోరాడ శ్రీనివాసరావు, అలాగే పల్ల తాతారావు, కన్నూరి వెంకటరమణ, వియ్యపు చిన్న, కాళ్ల వరలక్ష్మి, సిహెచ్ అవతారం, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు, నాయకుల సమక్షంలో, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో మీ అందరితో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముందుగా అందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబీ గారికి, అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తాతయ్య గారికి, వేదికను అలంకరించిన కార్పొరేటర్లకు, ఈ కార్యక్రమానికి వచ్చేసిన మండల నాయకులకి, పార్టీ నియోజకవర్గ నాయకులకి, కార్యకర్తలకు కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి పెందుర్తి నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోవడం. కొన్ని కారణాల వల్ల చంద్రబాబు నాయుడు గారు జనసేనకి ఇచ్చిన ఎక్కడ కూడా క్రమశిక్షణ తప్పకుండా 80,000 పైన ఓట్ల మెజార్టీతో గెలిపించినటువంటి ఖచ్చితంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. దానికి మరొకసారి అందరినీ కూడా అభినందిస్తూ, ఈరోజు మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ అన్ననందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాలతో అయితే ఏర్పాటు చేసుకున్నామో, ఆనాడు కాదు భవిష్యత్తులో కూడా ఎవరు కూడా ఆయన రికార్డు చదవలేదు. అటువంటి మహానాయకుడు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి పార్టీని అనేక సందర్భాల్లో భూస్థాపితం చేయాలని ప్రయత్నం చేశారు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేస్తే ఇంకా తెలుగుదేశం పార్టీ అయిపోతుంది, 151 సీట్లు వచ్చినాయని ఎవరికి మైనార్ మనసుకుంటూ అన్నాడు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా అనుక్షణం కష్టపడి 151 నుంచి 11కు పడేసి 164 స్థానాల్లో ఇవాళ రాష్ట్రంలో మన మైనార్ పార్టీ దక్కించిన దాంట్లో మీ పాత్ర చాలా. ఇప్పుడే మనం గ్రీవెన్స్ కూడా కలెక్ట్ చేసుకుని నెమ్మదిగా మన సమస్యలు పరిస్థితుల్లోనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాం. సో ఈ ద్వారానే పెద్దలు, గౌరవనీయులు, మన ఇన్ఛార్జ్ పెద్దలు రవీంద్ర గారు మనందరినీ కలవాలి పెట్టండి అని చెప్పినప్పుడు మాకు మేము మన సాయంకాలం చెప్పారు. నేను ఉదయం నాకు కబుర్ పెట్టడం జరిగింది అందరికీ. ఈ కొత్త సమయంలో అందరూ వచ్చి మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ చెప్పే నమస్కారం తెలియజేసుకుంటూ, చంద్రబాబు గారు మనం కూడా పెట్టుకున్నాం, కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీ కొన్ని సమస్యలన్నీ కొన్ని పెద్దలు ఇక్కడ శాస్త్రంలో కూర్చున్నప్పుడు చెప్పారు. అవన్నీ కూడా మీ ముందు మంత్రి గారు మాట్లాడతారు.
మన మిత్రులు అనకాపల్లి పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్పొరేటర్లు శ్రీకాకుళం జిల్లాలో గల ఐసీటీఎస్ కేంద్రంలో ఉదయం ఐసీటీఎస్ పీఓ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలు రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ రివ్యూ మీటింగ్లో శ్రీకాకుళం కేంద్రంలో ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, ఖాళీలు ఎక్కడ ఉన్నాయి, అసలు సిబ్బంది కొరత లేకుండా తీరుస్తానని తెలియజేశారు. అదేవిధంగా అండర్ కనెక్షన్లో 12 భవనాలు, గార పరిధిలో 57 భవనాలు, శ్రీకాకుళం అర్బన్లో 176 భవనాలకు గాను ప్రణాళిక వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిడిపిఓ మరియు సూపర్వైజర్లు, ఐసీటీఎస్ పీఓ హాజరయ్యారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం సంబంధించి ఐసీడీఎస్ రివ్యూ పెట్టడం జరిగింది ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ఆఫీసులో. సో దీనికి సంబంధించి వేకెన్సీస్ ఏమున్నాయి, అంగన్వాడీ బిల్డింగ్స్ ఇంకెక్కడెక్కడ అవసరం, ఎక్కడెక్కడ ఇవ్వాలి, అలాగే మినీ అంగన్వాడీస్ ఇంకేమున్నాయి, అలాగే బిల్డింగ్సే కాకుండా స్టాఫ్ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి, అలాగే డిపార్ట్మెంటల్ వైజ్గా సూపర్వైజర్స్ వేకెన్సీస్ సంగతి ఏంటి, ఎలా ఫంక్షన్ అవుతుంది, ఎక్కడ ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నాయా, అన్ని ఇష్యూస్ మీద కూడా మేము సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. సో కొన్ని ఎక్కడెక్కడ బిల్డింగ్స్ లేవో, కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లో ఒక 12 ఉన్నాయి, అలాగే మొత్తం మీద ఒక 57 బిల్డింగ్స్ గార అంటే రూరల్ మండలం, శ్రీకాకుళం రూరల్ మండలం గారకు కావాలి. ఇంకా అర్బన్కి సంబంధించి 176కి మొత్తం అన్ని రెంటల్ బేస్ మీదే నడుస్తున్నాయి. సో వీటన్నింటి మీద చర్చించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని, ఈ రివ్యూ మీటింగ్ని ఏర్పాటు చేయమని అడిగిన వెంటనే పీడీ మేడం గారు, శాంతిశ్రీ గారు వెంటనే దీన్ని ఏర్పాటు చేశారు. సో ఈ సందర్భంగా వారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి సిడిపిఓస్, అలాగే సూపర్వైజర్స్, అలాగే పీడీ గారు అందరూ కూడా వచ్చి సహకరించినందుకు వారందరికీ, ఇతర సిబ్బందికి అందరికి కూడా పేరు పేరు, అలాగే లీగల్ అడ్వైజర్ వారికి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారం. మహిళలకు కుటుంబిషన్ శిక్షణ పేరుతో కూటమి ప్రభుత్వం సుమారు 100 కోట్ల రూపాయలు అవినీతికి తెరలేపిందని కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం అధ్యక్షులు అల్లు రాజుబాబు, పిఠాపురం మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులు గండేపల్లి బాబీ, కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వర్ధినీటి సుజాత ఆరోపించారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అల్లు రాజుబాబు, గండేపల్లి బాబీ, వర్ధినీటి సుజాత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహిళలకు కుటుంబిషన్ శిక్షణ పేరుతో జరుగుతున్న అవినీతిపై మీడియాకు తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, సామరావుతు లలిత, పెదపాటి రాజేష్, పైల రమేష్ నాయుడు, రాయుడు చిన్ని, పితాని కాశీ, మేడిశెట్టి ఉమామేశ్వరరావు, ఈగల కొండపాపు, వరద శేషు, అడప రఘు, ఉలవల భూషణం, చెల్లూరి లోవరాజు, వర్ధినిటి శ్రేణు తదితరులు పాల్గొన్నారు. 245 కోట్ల ఒక స్కీమ్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఆర్థికంగా వెనుకబడిన కాపు మహిళలకు కుట్టు శిక్షణ పేరుతో 1,02,000 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళ పేరుతో దోచుకోవడానికి ఈ ప్రభుత్వం తయారు చేసిన ఒక స్కామే. ఇది స్కీమ్ తప్ప ఇది స్కీమ్ కాదు, ఇది ఒక పెద్ద స్కామ్. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు అలవాటే, ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్న పేదల పేరు చెప్పి, బడుగు బలహీన వర్గాల పేరు చెప్పి, వాళ్ళకి ఏదో ప్రయోజనం చేకూర్చుతున్నట్టుగా పథకాలను తయారు చేసి ఆ వెనకాల పెద్ద కుంభకోణంతో దోచుకోవడానికి ఆయన చేసే ప్రయత్నమే ఇది అని చెప్పి నేను తెలియజేస్తాను. ఇంచేతనంటే ఈరోజు కొన్ని కంపెనీలకి కుట్టు మిషన్ శిక్షణ కోసం శిక్షణనిచ్చి వారికి కుట్టు మిషన్ ఉచితంగా అందజేయడానికి 1,02,000 మంది మహిళలకి ఈ రాష్ట్రంలో ఒక్కొక్కరికి 23,000 రూపాయలు చొప్పున ఈ ప్రభుత్వం టెండర్లు పిలిచి తక్కువగా కోట్ చేసిన వారికి కాకుండా, నిజానికి కుట్టు మిషన్ ఖరీదు 4,300 రూపాయలు, వారికి శిక్షణ ఇవ్వడానికి అయ్యే ఖర్చు 3,000 రూపాయలు. మనం చూసుకుంటే ఈ రోజున ఏ కుట్టు శిక్షా కేంద్రం కన్నా ఒక మహిళ వెళ్ళి
కుట్టడం మిషన్ మీద నేర్చుకోవాలంటే ప్రైవేట్ సంస్థలు తీసుకునేది 3,000 రూపాయలు. 3,000, 4,300, 7,300 రూపాయలు ఖర్చు అయ్యే ఈ స్కీమ్కి ఒక్కొక్కరికి 23,000 రూపాయలు చొప్పున ఈ ప్రభుత్వం తన బినామీ సంస్థల ద్వారా దోచుకుని అది సీఎం గారికి, వారి పుత్రుడు లోకేష్ గారికి వారి జేబుల్లోకి చేరే విధంగా దీన్ని ఒక పథకం ప్రకారం తయారు చేసి బలహీన వర్గాల కోసం ఏదో చేస్తున్నట్టుగా, మహిళల కోసం ఈ పథకాన్ని రూపొందించినట్టుగా చెప్పి దీంట్లో రూపాయికి 3 రూపాయలు దోచుకునే పథకం తప్ప బీసీలకు చేసిందేమీ లేదు. మరి ఈ స్కీము పేరుతోటి పెద్ద స్కామే జరుగుతుంది. మరి 150 కోట్ల స్కాములో ఇప్పుడు కుట్టు మిషన్లు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ నేర్పడం కొరకు ఉచిత శిక్షణ కార్యక్రమాల ద్వారా మన రీసెంట్గా పిఠాపురం నియోజకవర్గంలోనే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు వచ్చి ఓపెనింగ్ కూడా చేయడం జరిగిందండి. మరి అలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు మహిళలకి ఇంత స్కామ్ జరుగుతున్న విషయాలు వాళ్ళకి తెలీదు. మరి 360 గంటలు ఉచిత శిక్షణ ఇవ్వాల్సిన పరిస్థితిలో వాళ్ళకి ఇప్పుడే పెద్దలు చెప్పారు ఒక 4 గంటలు శిక్షణ ఇచ్చినట్లుగా వాళ్ళు. జాతీయ ఉపాధి హామీ పథకం పనుల ద్వారా తమకు పనులు కల్పించడం లేదు అని పిఠాపురం మండలం భోగాపురం గ్రామానికి చెందిన దళితులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఫోన్లో జాతీయ ఉపాధి పథకం ఉన్నత అధికారులతో మాట్లాడారు. వెంటనే భోగాపురం గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులను చేపట్టి ప్రజలకు ఉపాధి హామీ పనులను కల్పించాలని సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక్కడ పరామర్శకు వస్తే ఇక్కడ ఎస్సీపేటలో, భోగాపురం ఎస్సీపేటలో ఉపాధి హామీకి సంబంధించి అందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి తెలియజేయడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి పని కల్పించాలి. అదేవిధంగా వయసు తారతమ్యం ఉపాధి హామీ పనులకి ఎక్కడా లేదు. ఎవరికన్నా పని కల్పించాలి. కొద్దిగా బలంగా ఉన్న వాళ్ళు బలమైన పనులు చేస్తారు. కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళు తూటికాడు లాగడం కానీ తుప్పట్లు కొట్టడం కానీ ఈ విధానం ఉంటుంది. నేను ఇప్పుడే అధికారులతో మాట్లాడాను. రేపు వస్తారు. రేపు వచ్చి ఉదయం 10 గంటల మీటింగ్ పెడతారు. భోగాపురం ఎస్సీపేటలో ఎంతమంది పని చేస్తారంటే అంతమందికి కూడా పని కల్పిస్తాం. అందులో తేడా లేదు. ఒకవేళ పని కల్పించిన మనుషులు ఎవరన్నా ఉంటే మా పార్టీ ఆఫీస్కి తెలియజేయండి. స్వయంగా నేనే వస్తాను. ఎంచేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ అన్ని పార్టీలు కలిసే కూటమి. కూటమి యొక్క ఆలోచన ఏంటంటే పేదవాడికి పని కల్పించాలి. ముఖ్యంగా ఎస్సీపేటలో ఉన్న ఎస్సీలకి, అంటే నేను వేరే ఇబ్బందిగా మాట్లాడట్లేదు, ఎక్కువ పేదవాళ్ళు ఉంటారు. అందులో 100% పని కల్పించాలి. 100 2 నెలలకు ఒకసారి నేను వచ్చాను కదా. రేపటి నుంచి అన్ని స్ట్రీమ్ లైన్ అవుతాయి. స్ట్రీమ్ లైన్ అవ్వకపోతే ఎల్లుండి నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాను. అధికారులను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇటువంటి కంప్లైంట్లు వచ్చి ప్రభుత్వానికి చెడ్డ పేరు మీరు తేకండి. ప్రతి ఎస్సీపేటలోనే 100% పని కల్పించి తీరవలసిందే. అదే రేపు వస్తామన్నారు కదా అధికారులు. రేపు వస్తారు. ఎల్లుండి నుంచి ఎంతమంది పని చేస్తారో భోగాపురంలో అంతమందికి పని కల్పించబడుతుంది. అటువంటి నేను పీడీకి కూడా మాట్లాడతాను. అటువంటి ఇబ్బంది ఏమన్నా నా దృష్టిలో పెట్టండి. ఉండండి. ఇక్కడ మేటి సీనియర్ మేట్ ఎవడుంటాడో మేట్ కప్ చెప్పండి. అందాక ఇన్ఛార్జ్ తీసి మీరు రేపు ఫస్ట్ మీరు రేపు మీటింగ్ పెట్టించి ఎంతమందికి పని కావాలో అంతమందికి మీరు ప్రొవైడ్ చేశాక అప్పుడు తర్వాత మార్పులు చేర్పులు తర్వాత సంగతి. ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ఈ నెల 8వ తేదీన నూతనంగా నిర్మించిన రామకొలువులో ప్రతిష్ఠించనున్న శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా నూతన ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్చారణలతో గణపతి పూజతో ప్రారంభమైందని వేద పండితులు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు దంపతులు గణపతి పూజ, రక్షాబంధన, ప్రతిష్ఠ సంకల్పం, యాగశాల ప్రవేశం, హోమం, వాస్తు పూజ, నవగ్రహ ఆరాధనతో పాటు 3 రోజుల పాటు ఆలయ ప్రాంగణంలో జరగనున్న వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు. 8వ తేదీ గురువారం ఉదయం 6:54 శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలు ప్రతిష్ఠింపబడతాయని తెలిపారు. కార్యక్రమం గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఈ మహోన్నత కార్యక్రమంలో పాలుపంచుకుని స్వామివారి దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు ఎర్రవరం గ్రామంలో
శ్రీ సీతారాముల వారి దివ్య ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది. ఈరోజు నుంచి ప్రారంభం. స్వామివారి సమరవారంగా ఇక్కడ విచ్చేస్తున్నారు. ఈ 3 రోజులు కూడా అత్యంత వైభవంగా చాలా శాస్త్రోక్తంగా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం మొదలవుతోంది. అందులో భాగంగా ఇదంతా కూడా యాగశాల, అలాగే మండప ఆవాహన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా వెనకాతలు చేస్తున్నారు. ఇప్పుడు మొదటి రోజు కాన గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాశన, రక్షాబంధన, దీక్షాధారణ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా మండపంలో ఆ కార్యక్రమాలన్నీ కూడా అర్చక స్వాములందరూ కూడా ఆచరిస్తున్నారు. అలాగే విగ్రహాలన్నీ కూడా తెప్పించి ఇక్కడ అలాగే స్వామివారి విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ ధాన్యానివాసంలో ఉంచాము. ఇక మీద జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఇప్పుడు దీక్షా ప్రవేశం అంతా కూడా అయిపోయింది. మధ్యాహ్నం అగ్నిమథనం, అగ్ని ప్రతిష్టాపన జరిగి ఆవాహిత హోమాలన్నీ కూడా చేస్తారు. ఈ విధంగా ఈ గ్రామంలో విచ్చేసి ఉన్నటువంటి రాముల వారిని ప్రతిష్ఠించుకుని ఈ గ్రామ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా, గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా అత్యంత వైభవోపేతంగా ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. ఈ మహత్కరమైనటువంటి కార్యాన్ని భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క మహత్కర కార్యంలో అందరూ కూడా సమిధలై పాల్గొని ఆ రాముల వారి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క రాముల వారిని ఉత్తరా నక్షత్రం యొక్క వృషభ లగ్నమందు 8వ తారీఖు ఉదయం 6:54 స్వామివారి ప్రతిష్టాపన మహావైభవంగా జరుగుతుంది. స్వామివారి ప్రతిష్టా సంకల్పం ఆ రోజు 11:45 8వ తారీఖు నిర్ణయించారు. కానీ భక్తులు ఎవరి మంది కూడా తండాలుగా స్వామివారి పరివారమై వచ్చి ఈ యొక్క మహత్కార్యాన్ని చేస్తారని కోరుకుంటున్నారు. నక్కపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన హాకీ మినీ ఆస్ట్రోటర్ఫ్ కోర్ట్ 1.6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడిన ఈ హాకీ కోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా హోంమంత్రి అనిత ముందుగా హాకీ లెజెండ్స్ మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మైదానంలో క్రీడాకారులతో కలిసి హాకీ ఆడారు. మంత్రి అనిత మాట్లాడుతూ హాకీ గ్రౌండ్లో వాటర్, కరెంటు సమస్యలను తక్షణమే పరిష్కరించామన్నారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీసిన కోచ్లకు ధన్యవాదాలు తెలియజేశారు. పోలీసు విభాగంలో పనిచేస్తున్న క్రీడాకారులను తయారు చేస్తున్న సూరిబాబు స్ఫూర్తిదాయకం అని అభినందించారు. నక్కపల్లిలో హాకీ కోర్టు ఏర్పాటు చాలా సంతోషకరమని పేర్కొన్నారు. క్రీడల్లో రాణించే విద్యార్థులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని, సమస్యలతో ధైర్యంగా ఎదుర్కోగల శక్తి వారి వద్ద ఉంటుందని చెప్పారు. తల్లిదండ్రులు ఆ విధంగా పిల్లలను తీర్చిదిద్దాలని ఆమె అన్నారు. నక్కపల్లికి చెందిన 30 మంది క్రీడాకారులు వివిధ రంగాల్లో రాణిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. రానున్న కాలంలో నక్కపల్లి హాకీ నక్కపల్లిగా పేరు తెచ్చుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే పాయకరావుపేట నియోజకవర్గంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్టేడియం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ పరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ జిల్లా అధికారి, పాయకరావుపేట నియోజకవర్గం ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. చాలా క్లియర్ గా చెప్పారు. అది చాలా ప్రెస్టీజియస్ కోర్ట్ అమ్మా. నిజంగా అలాంటి కోర్టులో కనుక పిల్లలు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు నేషనల్స్ కి వెళ్తారు, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కింద కూడా వెళ్తారు, వాళ్ళ జీవితాలు బాగుపడతాయంటే డెఫినెట్ గా నేనే వెళ్ళి ఓపెన్ చేస్తానని చెప్పడం జరిగింది. ఇదే హాకీ కోర్టుకి సంబంధించి కోర్టు వచ్చింది, కానీ దానికి సంబంధించి ఆ కరెంటు విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి లోకల్ నాయకత్వం వెంకటేశ్వర నిజంగా మిగతా పెద్దలు, అదేవిధంగా అఫీషియల్స్ అందరూ నా దగ్గరకు వచ్చి అడిగారు. అడిగిన తర్వాత ఇమ్మీడియట్ గా కలెక్టర్ గారికి ఫోన్ చేసి, అమ్మ ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలి, వాళ్ళకి ఈ వాటర్ ఫెసిలిటీ కావాలి అని చెప్పిన వెంటనే ఆవిడ కూడా పెద్ద మనసు చేసుకుని సుమారుగా 4 లక్షల రూపాయలు సిఎస్ఆర్ లో ఈరోజు కంట్రిబ్యూట్ చేసి ఆ కోర్టుకి నిండుతనం తీసుకొచ్చిన మన కలెక్టర్ గారికి కూడా మన నియోజకవర్గం తరఫున, ముఖ్యంగా హాకీ క్రీడాకారుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఈరోజు మన కోచ్ సూరిబాబు తెలుసులే, నా కోచ్ గురించి మాట్లాడుతున్నా. కోచ్ రాంబాబు, ఈరోజు కోచ్లకి, అదేవిధంగా ముఖ్యంగా మాకు రాంబాబు గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎక్కడో పాయకరావుపేట నియోజకవర్గం అంటేనే వెనుకబడిన నియోజకవర్గం కింద మామూలుగా అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ కూడా మట్టిలో మాణిక్యాలు ఉన్నాయని వెలికి తీసి గత 10 సంవత్సరాలుగా హాకీ మీద కాన్సన్ట్రేట్ చేసి, హాకీ అన్నదంటే క్రికెట్ మీద ఉన్న ప్యాషన్ హాకీ మీద ఉండదు చాలా మందికి. జాతీయ క్రీడ మన హాకీయే, కానీ ఆ ప్యాషన్ అనేది క్రికెట్ మీద ఎక్కువ ఉంటుంది, కానీ మ్యాక్సిమం హాకీ మీద ఉండదు. అటువంటిది ఇక్కడున్న జనాలందరికీ కూడా హాకీ మీద ఇంట్రెస్ట్ కల్పించడం ఒక ఎత్తు అయితే, ఆ హాకీని కూడా ఒక ప్యాషనేట్గా మార్చి
తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేసి పిల్లల్ని ఆ కోచింగ్కి పంపించే పొజిషన్ తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా ఈరోజు మన గ్రామ సర్పంచ్ గారికి, అదేవిధంగా ఎంపీటీసీ గారికి, అదేవిధంగా ఈశ్వరరావు గారికి, నానాసీ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, ముఖ్యంగా డిఓ గారికి, ఎంఈఓ గారికి, ఎండిఓ గారికి, అదేవిధంగా మన నానాసీకి, ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు తోట నగేష్ గారికి, గడ్డం బుచ్చి గారికి, శివదత్తి గారికి, మా స్కూల్ ప్రిన్సిపల్ గారికి, మా ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా మా పెద్దలు నూకరాజ్ గారికి, మా బుజ్జి గారికి, అందరికీ కూడా అవరాల్ గారికి, సత్యబాబు గారికి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. స్టేజ్ మీద అవకాశం లేదు కానీ అందరూ స్టేజ్ మీద కూర్చోగలిగిన పెద్దలందరూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ హాకీ క్లబ్ రావడానికి రాంబాబు, సూరిబాబు, ఇప్పుడు బాగా ఈ బాబుతో కన్ఫ్యూజ్ అయిపోయాను. సూరిబాబు ముఖ్యంగా నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నా, మా డిపార్ట్మెంట్లో అబ్బాయి ఈరోజు ఆ డిపార్ట్మెంట్లో పనిచేసుకుంటూ కూడా ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలి అని చెప్పి తనకున్న ప్యాషన్ని నలుగురికి పంచడం నిజంగా చాలా స్ఫూర్తిదాయకమైన విషయం. ఎందుకంటే నాకు చాలా ఇది ప్యాషన్ అది ప్యాషన్ అని అనుకుంటాం, కానీ ఆ ప్యాషన్ నలుగురికి పంచి దాని ద్వారా ఒక సాటిస్ఫాక్షన్ తీసుకోవడం అన్నది ఎంతో మందికి రాదు. అటువంటిది ఈరోజు వాళ్ళు నా డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక కానిస్టేబుల్ ఈ కార్యక్రమం అంతా చేస్తున్నారని చెప్పుకోవడానికి కూడా నేను చాలా గర్వపడుతున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మందికి ఏంటంటే తల్లిదండ్రుల్లోని చదువు 24 గంటలు మా అబ్బాయి స్కూల్లో చదివేస్తున్నాడంటే. కూటమి ప్రభుత్వం మహిళలకు కుటుంబిషన్లు శిక్షణ పేరిట 230 కోట్ల రూపాయల కుంభకోణానికి తెరతీసింది. బీసీ కార్పొరేషన్ నిధులతో కుటుంబ శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా కుటుంబిషన్ శిక్షణలు ప్రారంభించారు. వెనుకబడిన సామాజిక వర్గాల నిధులను లూటీ చేయడానికి కుటుంబిషన్ల శిక్షణ ఒక నిదర్శనం. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రతి ఒక్కరికి కుటుంబిషన్కు 4,300 రూపాయల, శిక్షణకు 3,000 రూపాయలు చెల్లిస్తున్నారు. 1,00,000 మంది లబ్ధిదారులకు 73 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, అయితే టెండర్లు 230 కోట్ల రూపాయలకు ఎలా ఆహ్వానించారు? కేవలం కుటుంబిషన్లో శిక్షణ పేరిట 167 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కూటమి నాయకులు స్వాహా చేస్తున్నారు. కుంభకోణానికి తెరలేపడం ప్రజలు గమనిస్తున్నారు. సూపర్ 6 హామీలను అమలు చేయకుండా అమరావతి రాజధాని పేరిట సరికొత్త డ్రామాలు ఆడడం డైవర్షన్ పాలిటిక్స్ కు నిదర్శనం. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి యువత ఓట్లు కొల్లగొట్టారు. పింఛన్లు, రేషన్ కార్డులు, పక్కా ఇళ్ల నిర్మాణం ఎక్కడా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు అండగా వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుంది అని వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ నాయకులు దవలూరి దొరబాబు ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీ ఐఆర్క రాష్ట్ర అధ్యక్షులు ఆవాల లక్ష్మీనారాయణ మీడియాకు తెలిపారు. మరి మీ అందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మరి రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో, మరి ఏ విధంగా మాయ మాటలు చెప్పి మోసగిస్తున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. మరి బీసీలకి బీసీ మహిళలకి మేము కుట్టు మిషన్ల ద్వారా అందరికి అక్క చెల్లెములందరికీ కూడా మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా సొంతంగా మిషన్లు ఇస్తాము అని చెప్పి ఒక భారీ స్కామ్కి మరి ప్లాన్ చేసుకోవడం జరిగింది. మరి అందులో భాగంగా మరి ఏదైతే మన మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవం జరిగిందో, మరి ఆ మహిళా దినోత్సవం రోజు ఎంతో ఆర్భాటంగా మీ మహిళలకి కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇస్తున్నాము అని చెప్పి ఎంతో గొప్పగా వాళ్ళ ట్రైనింగ్ సెంటర్లు అన్నీ కూడా ఇనాగ్రేట్ చేసి కార్యక్రమం స్టార్ట్ చేసామని చెప్పడం జరుగుతుంది. అయితే ఇది బీసీల పేరు చెప్పి బీసీలని నమ్మక ద్రోహం చేస్తూ బీసీ పేరు మీద ఒక భారీ స్కామ్కి కుట్ర పన్నీరు అన్నది మరి ఇప్పుడు బట్ట బయలు అయ్యింది. అదేంటంటే ఇప్పుడు ఈరోజు ఒక మిషన్ ఖరీదు లెక్క పెట్టుకుంటే 4,300 రూపాయలు ఉంది. ఈ ట్రైనింగ్కి 50 రోజులు ట్రైనింగ్ పార్టిసిపేట్ చేస్తే ఆ బీసీ మహిళకి 3,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే 4,300 రూపాయలు మిషన్ ఖరీదు లెక్క పెట్టుకుంటే 3,000 రూపాయలు ఈ స్టైఫండ్ లెక్క పెట్టుకుంటే 7,300 రూపాయలు ఒక పర్ హెడ్ అక్కడ ఖర్చు అవుతుంది. కానీ వాళ్ళు చూపిస్తున్నారు, ఎంత చూపిస్తున్నారు, 23,000 రూపాయలు ఒక మనిషి మీద ఖర్చు అవుతుంది మిషన్కి, ట్రైనింగ్కి, మీ వాళ్ళకి ఇచ్చే స్టైఫండ్కి అని చెప్పి మరి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ఎంతో బీసీలని ఎంతగా వంచిస్తున్నారో, ఎంత నమ్మక ద్రోహం చేస్తున్నారో
మరి దీనికి ఇంతకన్నా ఉదాహరణ అంటే ఏమీ లేదు. ఈ జనాలను మోసం చేసే పని మీదే ప్రభుత్వం జేబులు నింపుకునే పని మీదే మరి ఈరోజు పరిపాలన కొనసాగుతుంది. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో అతి త్వరలో మరి రాష్ట్రం అంతా కూడా ప్రజలంతా కూడా మరి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడం జరుగుతుంది. దానికి వీళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలకి అక్రమాలకి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వద్దని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి పెద్దాపురం నియోజకవర్గం మా దౌలు దొరబాబు గారి ఆదేశాల మేరకు మేమంతా కూడా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మీకు చెప్పడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యారంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేసిన ఏపీ హోంమంత్రి. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి ఫలితాలు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించిన అనిత. విద్యుత్ ఒప్పందాలపై చర్చకు సిద్ధమా అంటూ ఏపీ సీఎంకు సవాల్ విసిరిన వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీ మార్గాని. విద్యుత్ ఒప్పందాల్లో 11,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగితే ఎక్కువ ధరలకు విద్యుత్ ఒప్పందాలు ఎలా చేసుకుంటారని ప్రశ్నించిన భారత్. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి క్షేత్రస్థాయిలో ప్రచారం జరగాలన్న బెంగళూరు టీడీపీ ఇన్ఛార్జ్ సబ్బవరం మండలం జిఎస్ కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న గండి బాబ్జీ. శ్రీకాకుళంలో ఐసీటీఎస్ కేంద్రంలో ఐసీటీఎస్ పీఓ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాన్ని పిలుపు సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే. నియోజకవర్గంలో ఖాళీలు ఎక్కడున్నాయి, సిబ్బంది కొరత లేకుండా తీరుస్తానని తెలిపిన కొండు శంకర్. ఇవి ఇప్పటివరకు నబిలిసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.